యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ సురక్షితంగా కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను రాసిన గ్రంథము 15వ అధ్యాయము 8-9 వచనంలో ఈ విధంగా రాయబడింది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మనము ఆయన్ని మహిమపరచాలి. మనము బహుగా ఆయన్ని ప్రేమించాలి. అప్పుడే ఆయన శిష్యులుగా మనము పిలువబడతాము. అలా పిలిపించుకోవడము దేవుని వాంఛ, దేవుని కోరిక కూడా. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తానని మాట ఇస్తున్నాడు ఇందులో, ఈ వాగ్దానంలో. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు మొదటి జామున లేచి వాగ్దానాలు, బైబిల్ భాగాలు అన్నీ చదువుకోవాలి. అప్పుడే మనకి దీవెనకరంగా ఆ దినమంతా మనకి దేవుడు చేస్తాడనమాట. మనకే కదండి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. లేవగానే మరి ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇచ్చినప్పుడు మరి ప్రార్థన లేచిన వెంటనే మరి ప్రార్థనలో ఒక భాగం అయిపోవాలి మనం. మరి ప్రార్థన చేసుకుని మన పనులు మనం చేసుకోవాలి. అలా చేసినట్టయితే దేవుని యొక్క కాపుదల, కృప ఎప్పుడూ నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఎప్పుడు అలా కాపుదల ఉంటూనే ఉంటుంది. ఏ ఏ విషయంలో కూడా ఎటువంటి ప్రమాదం అనేది దరిదాపులకు రాదండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మరి నువ్వు చేసే ప్రతి పనులు, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, అది ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అందులో ఫలితాలే ఉంటాయి. కానీ అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ మరి అశాంతి అనేది నీకు కలగదు. మరి అలాంటి స్థితి దేవుడు మరి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.